అనేక గతంలో ధరణి తర్వాత ఎన్ని దుర్మార్గాలు జరిగినా మీకు ఎరక. దీని మీద ఒక సమగ్రమైన కమిటీ వేయి. హైదరాబాద్ చుట్టుపక్కల మేము చెప్తున్నామంటే ఎంత బాధతో చెప్తున్నట్టు. వాటికి ప్రెస్ మీట్ కోసం పెట్టట్లే, మేము పేరు కోసం పెట్టట్లే, మేము ఇది రియాలిటీ. కొన్ని లక్షల మంది ప్లాట్ల పేద ప్లాట్లకు సంబంధించిన వ్యవహారం ఇది. కొన్ని లక్షల కోట్ల రూపాయల విలువైన భూములకు సంబంధించిన వ్యవహారం ఇది. వాళ్ళు ఎప్పుడో కొనుక్కున్నారు కష్టం చేసి. వాళ్ళు దొంగలు కాదు, వాళ్ళు వీళ్ళ లెక్క బ్యాంకుల నుంచి తెచ్చుకున్న వాళ్ళు కాదు. ఈ పైసా ఆ పైసా కూడగట్టుకొని తెచ్చుకున్న పైసలు ఇవి. కూరగాయలు అమ్ముకున్న వాళ్ళు, ఆటో నడుపుకున్న వాళ్ళు, ప్రైవేటు కంపెనీలో పనిచేసిన వాళ్ళు, చిన్న ఉద్యోగులు వాళ్ళు. 200 గజాల జాగాగా ఉప్పలు ఎవడు కొంటాడండి? ఇంకా గడికేసరిపై ఎవడు కొంటాడు? పైసలు ఉన్నాడు ఇక్కడ కొంటాడు, బంజారీస్లో కొనుక్కుంటాడు. పైసలు ఉన్నోడికి హిమాచల్లో కొనుక్కుంటాడు, పైసలు ఉన్నోడికి హ్యాబీస్లో కొనుక్కుంటాడు. గరీబాలు కొనుక్కుంటారు. ఇక్కడ బుద్ధి జ్ఞానం ఉండాలి. ఎవరి కోసం పనిచేస్తున్నాం, మనం ఎందుకోసం పనిచేస్తున్నాం ఆలోచన చేసుకోవాలి. నేను పోలీసులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు బానిస లెక్క పనిచేసే ప్రయత్నం చేయకండి. బాసుల ఆదేశాలే నీకు శిరోధార్యం కాదు, చట్టం నీ శిరోధార్యం. నువ్వు పాటించాల్సిన చట్టాన్ని తప్ప, న్యాయాన్ని, ధర్మాన్ని తప్ప బాసుల ఆదేశాలు పాటిస్తే ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు జైలుకు పోయినా చూసుకోండి, ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు సఫర్ అవుతారో చూసుకోండి. మేము చూస్తూ ఊరుకుంటాం అనుకోకండి. డిఓపిడి కంప్లైంట్ పెడతాం. మేము వట్టిగా ఊరుకోం. చెప్పి ఆశకొస్తే గత్యంతరం లేకపోతే ఏం చేస్తాం? తప్పకుండా మీ చరిత్రను తీసి మేము కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. కేర్ఫుల్ ఉండమని చెప్పి కోరుతా ఉన్నా. మాకు వ్యక్తుల పట్ల కానీ మాకు ఎవరి పట్ల ద్వేషం లేదు. మాకు ద్వేషం దుర్మార్గం పట్ల ద్వేషం, అన్యాయం పట్ల ద్వేషం మాకు. థ్యాంక్ యూ. వంద శాతం జరిగిన అన్ని విషయాలని మా పార్టీ పరంగా ఈ మధ్యనే తయారు చేసి రేవంత్ రెడ్డి గారికి ఇస్తాం, హెచ్ఆర్సీకి ఇస్తాం, లోకాయుక్తకి ఇస్తాం, జరుగుతున్న దౌర్జన్యం మీద మానవ హక్కుల కమిషన్ కూడా ఇస్తాం, ఇక్కడున్న చీఫ్ జస్టిస్ కూడా ఇస్తాం. పేదలకు ఇచ్చేటువంటి జడ్జిమెంట్ల మీద ఇవాళ వాస్తవంగా కొర్రెముల ప్రజానీకాన్ని కాపాడింది కోర్టు మాత్రమే. 2 సార్లు కాపాడింది. ఇవాళ మళ్ళీ 9 ఎకరాలు ధరణి తర్వాత మళ్ళీ 9 ఎకరాలు కూడా మళ్ళీ కోర్టులో ఉన్నది. మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది, చట్టాల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది, వ్యవస్థల మీద కూడా మాకు విశ్వాసం ఉంది. ఇంకా అందరు దొంగలని మేము అంటలేం. కొద్దిమంది చేసిన దానికి ఇలా మొత్తం వ్యవస్థనే తలదించుకునే పరిస్థితి వచ్చింది. రెవెన్యూ డిపార్ట్మెంట్లో మంచి వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు, కొద్దిమంది పిడికడ మంచి వాటి పరిస్థితి వస్తుంది. మంచి పోస్టింగ్లు కావాలి, డబ్బులు కావాలి, పెద్దల ప్రాపకం కావాలని చెప్పి ఆడపడేటువంటి ఆఫీసర్లు తప్ప మిగతా వాళ్ళు మంచిగానే ఉంటారు. ఆరు కావాలి 60 పెట్టుకోమను. నా 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 తెలంగాణ మహిళల నేను అంటున్నా, నా మీద కాదు కేసు పెట్టాల్సింది. 2005లో దొంగ డాక్యుమెంట్లు సృష్టికర్తలు ఎవరైతే ఉన్నారో దానికి సహకరించిన అధికారుల మీద ఉన్ను, దాన్ని అమ్ముకున్నటువంటి ఓనర్ల మీద, దానికి ప్రోత్సహించినటువంటి బ్రోకర్ల మీద కేసు పెడితే సంతోషపడతారు. కేసు పెట్టాలి వాళ్ళ మీద కదా, నా మీద ఎట్లా పెడతారు? కేసు పెట్టాల్సింది ఎక్కడ? మీకు 3 పేజీల గ్రామ పంచాయతీ ఈ మధ్య కాలంలో ఒక ఆఫీసర్ పాపం ఆమె ఒక మంచి రిపోర్ట్ ఇచ్చింది. ఇది ఎట్టి పరిస్థితులలో వ్యవసాయ భూమి కాదు, ఇవన్నీ కూడా ప్లాట్ల జాగలే, 2076 మందికి సంబంధించిన ప్లాట్లే. ఇది 700 మంది ఇల్లు కట్టుకున్నారు, ఇంకో 500-600 మందికి ఎన్ఓసి వచ్చింది, మిగతా వాళ్ళకు కూడా ఎన్ఓసి ఇవ్వాలి. కానీ మొన్న గ్రామ పంచాయతీ పరిమితి అయిపోయిన తర్వాత మున్సిపాలిటీలో గ్రామం కలుతా అని చెప్పి ఇవన్నీ ఎల్ఆర్ఎస్ కూడా పెండింగ్ పెట్టిండ్రు. ఎల్ఆర్ఎస్ పెండింగ్ పెట్టడానికి కారణం పెద్దల అండనే. అందుకనే నేను మా మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచినోడు, మా పేద రక్తాన్ని కళ్ళ చూసినోడు, మా ప్రజల మీద దౌర్జన్యం చేసినోడు, ప్రజాప్రతినిధులు కూడా విలువ లేకుండా చేసినోడు మీద నాలాంటోడు ఇలా కన్నెర చేస్తే 50 కాదు 100 కేసులు పెట్టుకోమను. నీకే అవమానం, పోలీసులకు అవమానం. నా రక్తం కారుతున్నటువంటి మావాడు పోయి కేసు పెడితే 50 రూపాయల ఫైన్ వేసిండండి. నా ఇల్లు కూడా కొట్టిన మీద కేసు పెడితే 50 రూపాయల ఫైన్ వేసిండండి. ఇది ఆ పోలీస్ స్టేషన్. సిగ్గుపడాల్సింది సిఐ, సిగ్గుపడాల్సింది నీ డిపార్ట్మెంటు. కేసులు పెట్టాల్సింది వాళ్ళ మీద, నా మీద ఎట్లా పెడతావు?
అయినా కేసులు భయపడ్డావా? తెలంగాణ ఉద్యమం 150 కేసులు ఉన్నాయి, ఇది 156 కేసులు అవుతాయి. నా ప్రజల కోసం జైలు కూడా సిద్ధంగా ఉన్నాను. కలెక్టర్ నిశ్చేష్టుడు అయిపోయింది అనిపిస్తుంది, ఎఫెక్టివ్గా లేరు. ఎందుకు ఎఫెక్టివ్ లేరు నాకు తెలియదు. ఏ బాసుల ఆదేశాలతో వాళ్ళు నోరు కట్టేసుకున్నారో, ఏ బాసుల ఆదేశాల మేరకి చేతులు కట్టేసుకున్నారో తెలియదు, కానీ ఎఫెక్టివ్ అయితే లేరు. నేను ఎవ్రీడే ఇప్పుడు నేను రికార్డు చెప్తున్నాను కదా, నా మల్కాయిరి కలెక్టర్కు ఫోన్ చేయని రోజు ఉండదు దాదాపుగా. 2 రోజులకోసారి 3 రోజులకోసారి ఫోన్ చేస్తూనే ఉంటా. సిపి రాచకొండ ఫోన్ చేస్తూనే ఉంటా, కాపాడండి కాపాడండి అని. ఒక్కొక్కసారి ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా ఫోన్ చేస్తా, సార్కి ఇట్లా వచ్చింది ఒకసారి చూసుకోమని చెప్పి ఫోన్ చేస్తా. తప్పే ఉంది. నేను 25 ఏళ్ళు ఉన్నా కదా మంత్రిగా పనిచేసిన, సిస్టమ్ అంటే ఎందుకు తెలుసు నాకు, గవర్నమెంట్ ఎట్లా పనిచేస్తో తెలుసు నాకు. నేను ఒక మాట అంటున్నా, నాకు ఈ ల్యాండ్ దందాల గురించి కానీ ఈ రెవెన్యూ విధానం గురించి నాకు పెద్ద తెలియదు, కానీ నేను ఊర్లోకి వెళ్ళి వచ్చినండి. నేను ఈ మధ్యలోనే హైదరాబాద్కి వచ్చిన, కానీ నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారికి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూములేందో, రియల్టర్లో ఉన్న బ్రోకర్లేందో, దాంట్లో ఉన్న సమస్యలేందో నాకంటే 100 రెట్లు నాలెడ్జ్ అయితే ఎక్కువ ఉంటుంది. గది పక్క ఆయన ఆలోచించాలి. 100% అండ ఉంది, 100%. అధికార పార్టీ అండ ఉంటుంది. ఎవరన్నా ఉంటుంది? పేర్లు చెప్తాను, చెప్పండి. చెప్పినాడు పేరు కూడా సహా చెప్తా, చెప్పినాడు పేరుతో సహా చెప్తా. మా దగ్గర ఇప్పుడు సమాచారం అంతా అక్యుమిలేట్ చేసుకుంటాను మేము. ఇప్పుడు మేము వాటికి ఏదో శాంపుల్ పెట్టినాం. మా దగ్గర 100 గ్రామ పంచాయతీ లేఅవుట్లు, వాటి ఆనవాళ్ళు లేకుండా పెద్దలు ఎట్లా భూములు కొట్టేసిండ్రు, దాని వెనుక ఉన్న పెద్దలు ఎవరు, దాని విలువ ఎంత, అవన్నీ చెప్తాం. ఇప్పుడు నేను చెప్పిన శంకర్ హిల్స్, నేను ఇంతకుముందు చెప్పిన శంకర్ హిల్స్ కానీ నేను ఇంతకుముందు శాంపుల్ చెప్పిన కొన్ని. ఒక మాట చెప్పనా, మాకు పేదల జాగలు కాపాడేవాళ్ళు, పేదలకు జాగా కావాలనే వాళ్ళు, ధర్మానికి అండగా ఉండేవాళ్ళు, వాళ్ళు ఏ పొలిటికల్ పార్టీ మాకేం సంబంధం అండి, అందరు సాయం తీసుకుంటాం మేము, మాతో కలిసి చెప్తా అండి. ఒక మాట చెప్పన్నా, మీరు అడుగుతున్నప్పుడు ఒక మాట అని అడుగు. 85లో కొన్న ప్లాట్లు 20 సంవత్సరాల తర్వాత ఎట్లా నీకు వచ్చినాయి అడుగుతున్నా. ఇస్తాడా? నేను అడుగుతా, రాస్తారా? లెటర్ రాయనా? అరే ఒకటి గుర్తుపెట్టుకో, నీవు అంటే ఉత్తగా నేను ప్రెస్ వాళ్ళు అంటే టీవీలో అంటే కొంచెం గ్రౌండ్కి వస్తారేమో, గ్రౌండ్లో వాళ్ళు ఎంక్వైరీ చేస్తారనుకుంటున్నా. కానీ మీరు కూడా గిట్లా ఉంటే ఎట్లయితే చెప్పండి. 4th స్టేట్ ప్రజాస్వామ్యంలో ఏదో పిల్లర్ అని చెప్తున్నారు, ఏం చేస్తున్నారు మీరు?